అమెరికా గురించి ఇదివరకు ఎవరిని చూసినా సినిమాల్లో చూసిన అబ్బా అసలు ఇట్లుంటుందిరా మనం దేశం అంటే అక్కడికి పోవాలిరా అనుకునేవాళ్ళు. తర్వాత ఈ మధ్యకాలంలో మనోళ్ళు వెళ్ళి రైట్ మార్గమా రాంగ్ మార్గం వెళ్ళి ఆ తర్వాత అక్కడ యూట్యూబ్ వీడియోలు తీయడం ప్రారంభించి ఏ విధంగా అక్కడ ఇతర పరిస్థితులు ఉన్నాయి, ఎంత అపరిశుభ్ర వాతావరణాలు ఉన్నాయి, అట్లాగే పేదలు అక్కడ ఉన్నారు, ఇక్కడ మంచి రిచ్ ఉంది, అక్కడ రిచ్ ఉంది, అక్కడ పేదలు ఉన్నారు, ఇక్కడ పేదలు, ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి అని బయటపడటం. అట్లాగే ఈ అక్రమ మార్గాల్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఏ విధంగా అధికారులు వచ్చినప్పుడు పారిపోయి దాక్కుంటుంటారు, లేకపోతే అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయని చెప్పడంతో అసలు అమెరికా ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళ మన జీవితాలు ఎట్లా ఉంటాయో తెలుస్తూ వచ్చింది. ఇంతకుముందు అమెరికాకి వెళ్ళారంటే అదేదో సూటు బూట్ వేసుకునే ఉద్యోగాలకు, చివరికి అక్కడ పాయికానాలు కడిగేది కూడా మన వాళ్ళు ఉంటారు అన్నటువంటి పాయింట్ తెలిసిన తర్వాతన ప్యాంటు షర్ట్ వేసుకుని దర్జాగా డాబుసరిగా వెళ్ళి మరి చేసి రావచ్చు. అదే అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండదు కాబట్టి ఇక్కడ ఆ పనులు చేయలేరు, అక్కడికి పోయి చేస్తారు అన్నటువంటి చర్చలు నడిచినటువంటి సందర్భం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు అమెరికా యూరప్ దేశాలలో జరుగుతున్నటువంటి దాని మీదన తాజా పరిణామాల మీదన ఒక భారతీయ అక్కడికి వెళ్ళి ఐ రీగ్రెట్ మూవింగ్ టు కెనడా అన్నటువంటిది ఇండియన్ రెడిట్ ఫోరంలో బాగా వైరల్ అవుతుంది. మనకి భ్రాంతులు అంటే యూరప్ సమాజం అంటే ఏదో చాలా గొప్పదిగా అద్భుతం అన్నటువంటి భ్రాంతిని మనకు అమ్ముతున్నారు. దాన్ని పట్టుకుని మనం ఇక్కడికి వస్తున్నాం. నన్ను అడిగితే ఇక్కడికి వచ్చి ఈ పనులు చేసే కంటే ఇండియాలో దర్జాగా ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మంచి పెట్టుబడి పెట్టుకుని మంచి వ్యాపారం చేసి మనం నలుగురికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, అక్కడ దర్జాగా బతకచ్చు, ఇక్కడ ఇట్లాంటి బ్రతుకులు బ్రతకడం ఎందుకు అన్నటువంటి పాయింట్ రైజ్ చేయడం ద్వారా మన సొంత దేశాన్ని బాగు చేయండి అని చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది రెడిట్లో.